హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ మీ మొబైల్లో ఉంటే మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్ అన్ని కూడా డిలీట్ చేసేస్తారు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది మీకు ఇక్కడ పైన పేమెంట్ ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు. నేను ప్రతిసారి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి నాకు క్యాష్ బ్యాక్ రూ. 2, రూ. 3, రూ. 5, అలాగే 10 పైసా, 5 పైసా ఇట్లా అప్ టు మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ యాప్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్యాష్ బ్యాక్ వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ యాప్ గురించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇది సూపర్ మనీ యాప్. ఈ యాప్ అనేది మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే డెవలప్ చేయడం జరిగింది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ యాప్ అనేది యూపీఐ పేమెంట్ యాప్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఆ లింక్ ని క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సూపర్ మనీ బై ఫ్లిప్కార్ట్ అనేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెవలప్ చేసిన యాప్ కాబట్టి ఇది మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా యూస్ చేసుకోవచ్చు. ఇందులో రేటింగ్ చూసినట్టయితే 4.6 రేటింగ్ ఉంది. 6 మిలియన్ పైగా డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఫోన్ వెరిఫికేషన్ కోసం మనకు అంటే మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఏదైతే అకౌంట్ అయితే లింక్ అంటే అవన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అని అలౌ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసింది. ఇక్కడ సెలెక్ట్ సిమ్ దగ్గర మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయినటువంటి మొబైల్ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది ఫస్ట్ సిమ్, సెకండ్ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ వెరిఫైయింగ్ విత్ బ్యాంక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన అకౌంట్ కి మన మొబైల్ నెంబర్ కి లింక్ అయిన బ్యాంక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించినట్టయితే కొంత టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్ కి ఏదైతే మన మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయినా అవన్నీ ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు ప్రైమరీ అకౌంట్ అయితే డిఫాల్ట్ ఒక అకౌంట్ అయితే సెట్ అయితే కావడం జరిగింది. ఒకవేళ మీరు ఏదైనా బ్యాంక్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ప్రైమరీ బ్యాంక్ అనేసి నేను ఎస్బీఐ బటన్ ఎస్బీఐ ఆటోమేటిక్ గా క్లిక్ చేశాను. తర్వాత యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ట్యాప్ స్కాన్ మీద క్లిక్ చేసి మనకు క్యూఆర్ కోడ్ అయితే మనం స్కాన్ చేసుకుని అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు. లేదా సెండ్ మనీ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ కానీ లేదా మనకి యూపీఐ ఐడి ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ కానీ డైరెక్ట్ గా మనం ఇక్కడ అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలోన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన కాంటాక్ట్ అంటే మన నెంబర్ సేవ్ చేసుకుంటాం కదా, వాళ్ళ నెంబర్లన్నీ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరికైనా సరే మనం ఇక్కడ నెంబర్ అనేది క్లిక్ చేసుకుని అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ చూసినట్టయితే బ్యాలెన్స్, చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా మనం ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ఎంత ఉంది కూడా మనకి ఇట్లా అవైలబుల్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఇక్కడ ఏదైనా క్యూఆర్ కోడ్, ఇప్పుడు నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ అమౌంట్ అనేది సెండ్ చేస్తున్నాను. అమౌంట్ సెండ్ చేసిన తర్వాత మనకి క్యాష్ బ్యాక్ అయితే ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పే మీద క్లిక్ చేసి ఇక్కడ నేను యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేస్తున్నాను. యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీరు లైవ్ ప్రూఫ్ లో చూసుకోవచ్చు. నాకు క్యాష్ బ్యాక్ అయితే నాకు ఇక్కడ ₹3.20 అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఇక్కడ వెళ్తే కూడా మనకు ఇక్కడ ₹80 సెండ్ చేసినారు, ₹3 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో నార్మల్ గా మన ఫోన్ పే లో ట్రాన్సాక్షన్ చేసి మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. కానీ ఇలాంటి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ అయితే చేస్తున్నాను. ఇంకొక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేసి అమౌంట్ అనేది పే చేస్తున్నాను. యూపీఐ ఐడి పిన్ ఎంటర్ చేస్తున్నాను. పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఈసారి ట్రాన్సాక్షన్ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే మనకు ₹2.8 అయితే మనకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇలా వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తాన్ని మనం ఎలా విత్డ్రాల్ చేసుకోవాలో చూసుకున్నాం. యాప్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి రివార్డ్స్ ఆప్షన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చిందని అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చినాయి, మీరు ఎంత పేమెంట్ చేసినారు, ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది అనేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే అమౌంట్ సెండ్ చేయంటారో అందరికీ ఇక్కడ మీకు ప్రతి ట్రాన్సాక్షన్ కి నాకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఏదో 1 or 2 ట్రాన్సాక్షన్స్ క్యాష్ బ్యాక్ రాలేదు. మిగతా ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ కి నాకు ₹1, ₹2 ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ₹5 వచ్చింది, ₹4, 2% అంటే 2 పైసా క్యాష్ బ్యాక్ వచ్చింది, 1 పైసా వచ్చింది, 5 పైసా వచ్చింది. ఇట్లా మనకు ప్రతి ట్రాన్సాక్షన్ కి మీకు ఇక్కడైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు మొత్తం వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా మనకి రివార్డ్స్ ఆప్షన్ లోకి వెళ్ళి మనం ఇక్కడ మనకు స్వైప్ అప్ టు ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఎంత అయితే క్యాష్ బ్యాక్ వచ్చిందో అదంతా కూడా మనం ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ అకౌంట్ విల్ బి సెండ్ టు ది అనేసి ఒక అకౌంట్ నెంబర్ అయితే చూపిస్తుంది. అంటే మనం ఇంతసేపు ఏ అకౌంట్ అయితే మనం ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ పెట్టామో ఆ అకౌంట్ కి అయితే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీ ముందర ఇక్కడ మనకు ఇట్లా స్వైప్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఈ అమౌంట్ అనేది మనకు బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ స్వైప్ చేస్తున్నాను. స్వైప్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకు రిడీమ్ ఇన్ ది ప్రోగ్రెస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనమైతే ఎంతైతే మనకు ₹33.27 ఉందో ఈ మొత్తం అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పైన కూడా మీకు మెసేజ్ చూసుకోవచ్చు. రిసీవ్డ్ ₹33 అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది. రిడీమ్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి దీనికి సంబంధించి అమౌంట్ అనేది రిడీమ్ అనేది
రూపీస్ రీడింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నాకు బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనకు 33 రూపీస్ ఇస్తే మన బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే క్రెడిట్ అనేది ఇక్కడ మనకు బ్యాంక్ నుంచి కూడా మనకు మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ యాప్ ద్వారా యూపీఐ చేసిన ప్రతిసారి మనకు వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తాన్ని కూడా మన బ్యాంక్ అకౌంట్ అయితే విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగే మనకు దీంట్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయాలనుకుంటే గిఫ్ట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎంతమంది అయితే మీ ఫ్రెండ్స్ అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకుంటారో వాళ్ళకి 5 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా రెఫర్ అనేది చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్ లో మీరు క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 35 రూపీస్ వరకు ఇక్కడ 33 రూపీస్ వరకు నేను ఇక్కడైతే ఎర్న్ చేసుకోవడం జరిగింది. క్యాష్ బ్యాక్ రిడీమ్ చేసిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్ అయితే ఆటోమేటిక్ గా రావడం జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.